తో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే ప్రొఫెసర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ప్రొఫెసర్ గారు, ఏ రకంగా చూస్తున్నారు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ట్రెండ్స్? మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ లీడ్ లో కొనసాగుతుంది మహాయుత్ కూటమి. అటు జార్ఖండ్ లో అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా బీజేపీ కొంత లీడ్ లో కనిపించిన అనూహ్యంగా మళ్ళీ జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి లీడ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా పలు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే నేను మొదటి నుండి చెప్తున్నాను, సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ ను పాటించిన బీజేపీ పాటించిన అంతగా ఏ పార్టీ పాటించట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ పేరుకు మాత్రమే సామాజిక న్యాయం కులగణన అని చెప్తుంది తప్ప సామాజిక న్యాయం ఆచరణకు వచ్చేసరికి అగ్రవర్ణాలకు ఆధిపత్య కులాలకి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు క్షీణించిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గాలకైతే గతంలో అవకాశాలు ఇచ్చిందో బాగా మెండుగా మైనార్టీలు గాని దళితులు గాని వాళ్ళంతా కూడా దూరం అయిపోయారు. బీసీలు గాని దూరం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నది. ఇవాళ అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ సోరెన్ అవసరం వచ్చాడు. సోరెన్ ప్రాంతీయ పార్టీ ఇవాళ లీడ్ చేస్తుంది. ఇక్కడ ఈ రెండు ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేయడంలో అటు బీజేపీ సక్సెస్ అయింది, ఇటు కాంగ్రెస్ సక్సెస్ అయింది. కాకపోతే కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతున్నది. బట్ బీజేపీ ప్రాంతీయ పార్టీలను క్లోజ్ చేసేసి తను అస్తిత్వాన్ని తీసుకురాగలుగుతుంది. కారణం ఏంటంటే బీజేపీ సామాజిక న్యాయాన్ని, సోషల్ ఇంజనీరింగ్ ను బాగా అంటే అద్భుతంగా మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా బీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు, మోస్ట్ ఎస్సీ కులాలు, మోస్ట్ ఎస్టీ కులాలకి అవకాశాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీది. సో కాబట్టి బీజేపీ ఇవాళ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో మెజార్టీ వర్గాల వాళ్ళంతా కూడా వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఇచ్చిన కారణంగా వాళ్ళంతా గెలుస్తున్నారు. సో వాళ్ళకి ఇవాళ బీసీ మన మోస్ట్ అడ్వాన్స్డ్ కులాలకు మాత్రం కాంగ్రెస్ సీట్లు ఇస్తూ వస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చతికిల పడ్డది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చతురతతో గెలిచింది, తర్వాత డబ్బులతో గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటించినందుకు గెలిచింది కాదు. ఇక్కడ కులగణన చేస్తాము, కింది వర్గాలకు అవకాశాలు ఎక్కువ ఇస్తామని చెప్పింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ కొంచెం అధికారంలో రేవంత్ రెడ్డి ఆయన ఆ తెలివిని పాటించి రెడ్లను డబ్బులు అందరినీ చేసుకొచ్చుకున్నాడు కాబట్టి అధికారం వచ్చింది. అంతేగాని ముఖ్యంగా ఉచిత పథకాలు ఆయన తీసుకొచ్చింది. ఇక్కడ అదే ఉచిత పథకాలు మహారాష్ట్రను ప్రభావితం చేయలేకపోయినాయి. అదే కులగణన మహారాష్ట్రను ప్రభావితం చేయలేకపోయినాయి. ఎందుకు అంటే మహారాష్ట్రలో ముఖ్యంగా దానికంటే కూడా కులగణన కంటే కూడా అక్కడ హిందుత్వ రాజకీయాలు ఎక్కువ పనికొస్తాయి. సో హిందుత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలింది బీజేపీ అండ్ శివసేన షిండే వర్గం. కాబట్టి ఇవాళ ఆ వర్గమే ఒరిజినల్ హిందుత్వ వారసురాలని చెప్పేసి ఇవాళ ప్రజలు అక్కడ గమనిస్తున్నారు. ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ తో ఏ కాంగ్రెస్ నైతే మొదటి నుండి బాల్ ఠాక్రే వ్యతిరేకించాడో, ఏ కాంగ్రెస్ నైతే ఈ దేశంలో హిందుత్వానికి వ్యతిరేకమని చెప్పేసి ప్రచారం చేశాడు, అదే పార్టీతో కలిసిన కారణంగా అక్కడ మహారాష్ట్రలో పూర్తిగా చతికిలబడే పరిస్థితికి ఇవాళ నెట్టబడింది ఉద్ధవ్ ఠాక్రే వర్గం. కాబట్టి ఇవాళ ఉద్ధవ్ ఠాక్రే తన ఒరిజినల్ రూట్స్ ను మర్చిపోయి సెక్యులర్ నినాదం పేరుతో కాంగ్రెస్ తో చేరాడు. కాబట్టి ఆ ప్రజలు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. గతంలో మనం చూసాము, షిండేని గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి షిండేనే ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఏక్నాథ్ షిండే ఎందుకు అంటే ఏక్నాథ్ షిండేని ఇవాళ దెబ్బకొట్టే పరిస్థితి అక్కడ ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే సొంత అంటే బాల్ ఠాక్రే సొంత వర్గమైనప్పటికీ కూడా హిందుత్వ ఎజెండాను షిండే తీసుకున్నంతగా ఆ ఉద్ధవ్ ఠాక్రే ఓన్ చేసుకోలేకపోయాడు. సో హిందుత్వ ఎజెండానే కీలకం అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో. ఆ ఎజెండాతో దూరమయ్యే వాళ్ళు ఎవరు కూడా ఇవాళ అధికారాన్ని సాధించే పరిస్థితి అక్కడ లేదు మహారాష్ట్రలో. సో ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇవాళ అనూహ్యంగా కాదు. లోక్సభ ఎన్నికల్లో కనుక మనం చూసుకుంటే కొంత మహాయుతి కూటమి దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ అనూహ్యంగా ఏంటి అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎంతో గ్యాప్ కూడా లేదు కదా ఆ ఎన్నికలకి ఈ ఎన్నికలకి. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మహాయుతి కొంత మెరుగైన ప్రదర్శన కనబరిచినటువంటి పరిస్థితి. ఓన్లీ సోషల్ ఇంజనీరింగ్ పనిచేస్తుంది అనుకోవాలా? సోషల్ ఇంజనీరింగే మిగిలిన అన్ని అంశాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇవన్నీ పక్కకు పోయి అనుకోవాలి. హిందుత్వ ఎజెండా సోషల్ ఇంజనీరింగ్. ఎందుకంటే రైతుల సమస్యలు ఎంత చెప్పినప్పటికీ కూడా అక్కడ రైతులు కూడా అంత హిందుత్వ ఎజెండాలోనే ఉంటారండి.
అక్కడ ఉన్న దళితులు కూడా హిందుత్వ ఎజెండాలో ఉంటే అంబేద్కర్ పుట్టిన ప్రాంతము ఇవాళ దళిత ఉద్యమానికి కేంద్రము. మహారాష్ట్రలో ఎన్నడైనా దళిత పార్టీలు ఎక్కడైనా నీకు వచ్చారా? ఎక్కడైనా అధికారంలోకి అంటే అక్కడ దళిత పార్టీలకు అసలు అస్తిత్వం లేకుండా పోయింది కదా అక్కడ. ఈవెన్ సొంత మనవడు అంబేద్కర్ సొంత మనవడు కూడా తన అస్తిత్వాన్ని పెద్దగా ప్రదర్శించే పరిస్థితి కూడా కనబడతలేదు కదా అక్కడ. సో కాబట్టి ఇవాళ ఈ అస్తిత్వ కంటే కూడా హిందుత్వ ఎజెండా సామాజిక న్యాయము అనేది చాలా కీలకంగా అక్కడ పనిచేసింది. ఇవాళ రైతులు కూడా ఒక అస్తిత్వ పోరాటమే, అట్లాగే దళితులకు ఒక అస్తిత్వ పోరాటమే, మహిళలకు ఒక అస్తిత్వ పోరాటమే. కాబట్టి వీటన్నిటిని డామినేట్ చేసింది హిందుత్వ ఎజెండా. సో కాబట్టి హిందుత్వ ఎజెండా అనేది చాలా ఎమోషనల్ ప్రజల అది. కాబట్టి ఇవాళ హిందుత్వ ఎజెండాను షిండే మాత్రమే వారసుడు అని చెప్పేసి ఇలా ఏక్నాథ్ షిండేని హీరోని చేసిన పరిస్థితి మనకు మహారాష్ట్రలో కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా పూర్తి స్థాయిలో పుంజుకొని షిండేని కూడా పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి బీజేపీ పూర్తి స్థాయిలో మళ్ళీ అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ షిండే పరిస్థితి కూడా రేపు దారుణంగా మళ్ళీ ఆ రకంగా విభజనకు గురవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏక్నాథ్ షిండే కూడా ఈ ఎన్నికల్లో ఎట్లయితే హిందుత్వ ఎజెండాను ఆయుధంగా వాడుకున్నాడో అట్లాగే బీజేపీ ఏదైతే జాతీయ పార్టీ ఉందో ప్రాంతీయ పార్టీలను మింగేస్తుంది. కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇలా ఏక్నాథ్ షిండే మీద ఉంది అక్కడ. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి ప్రమాదం అటు బీజేపీ నుండి ఇటు కాంగ్రెస్ నుండి ఉన్నది. రైట్, ఓకే. మనతో పాటు